చౌదరి గారు భయం ఓడిపోతున్నామనా లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే జగన్ గారికి పేరు వచ్చేస్తుందనో ఎంత భయపడుతున్నారో ఆయన చాలా భయపడి గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే మీకు అంత భయం ల్యాండ్ తాడేపల్లి టైటిలింగ్ కాళీయాత్ర లేదండమ్మా. ల్యాండ్ టైటిల్ తాడేపల్లి కాళీయాత్ర నుంచి తెలుసా మీకు? లేదు. మీరు ఈరోజు వినండి, ఈరోజు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోండి. తాడేపల్లి ఖాళీ చేస్తున్నారు. ఎందుకు ఖాళీ చేస్తున్నారు అడగండి జగన్మోహన్ రెడ్డి గారిని. మనము బాధ్యత కలిగిన వక్తలుగా ముందు యాక్ట్ ని కూలంకుషంగా చదవాలి. మీరు కూలంకుషంగా చదివినట్లేరు. మీరు పోలవరం మీద అదే స్పీచ్ ఇస్తారు, రాజధాని మీద అదే స్పీచ్ ఇస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అదే స్పీచ్. కొద్దిగా మార్పు మార్పు కలిగిన మేము మారామమ్మా, తెలుసుకున్నాం. మార్పు కలిపిన స్పీచ్ ఇవ్వండి, నాలెడ్జబుల్ స్పీచ్ ఇవ్వండి. నాలెడ్జ్ లేదు దాంట్లో. మీరు చెప్పేది మీరు ఐటీ ఉద్యోగమ్మా. మీరు నేనండి, మీరు పర్సనల్ గా మాట్లాడేటప్పుడు ఒక నిమిషాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, సంతోషం చేసుకోండి. ల్యాండ్ టైటిల్ గురించి మాకు నాలెడ్జ్ లేకుండా మీతో కూర్చొని మాట్లాడడం కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చెప్పే విధానాలు తేడా ఉన్నాయి. అది చెప్పండి. ల్యాండ్ టైటిల్ ఏం మాట్లాడారు? నేను అడిగిన సమాధానం చెప్పండి అమ్మా. మీరు అడిగారు కదా, ల్యాండ్ టైటిల్ లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎందుకు ఎవరు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? మీకేం అవసరం? రెండు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు మాకు? అన్న మాటకి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏడవచ్చు, నవ్వడానికి లేదమ్మా, ఏడవచ్చు. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాడండి, జిరాక్స్ ఎవరు ఇస్తున్నారు? మీరు అది పట్టుకొని మీరు సెషన్స్ కోర్టుకు వెళ్ళొచ్చు, ఏ కోర్టుకు వెళ్ళినా కానీ ఒరిజినల్స్, అది జిరాక్స్ కాదు. ఈయనకి ఎవరు చెప్పారో మరి. ఈయన అసలు యాక్ట్ చదివాడో లేదో నాకు అర్థం అవట్లేదు. అసలు నీకు యాక్ట్ లో నీకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఇచ్చినప్పుడు అది రిజిస్ట్రేషన్ పేపర్ మీద ఉంటది, కానీ ఎందుకు జిరాక్స్ పేపర్స్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద అంటున్నారే, మీరు చంద్రబాబు నాయుడు గారు బాత్రూమ్స్ మీద ఫోటోలు వేసుకోలేదా? చెప్పండి. శ్మశానాల మీద ఫోటోలు వేసుకోలేదా? చివరికి చెట్లు, పచ్చని చెట్ల మీద కూడా మీ ఫోటోలు వేసుకున్నారు. మీరు కాదంటారా? చెప్పండి. అది పాయింట్ కాదు ఇక్కడ. యాక్ట్ కి సంబంధించి ఈ రోజు నేను పార్టీల పరంగా మాట్లాడటం లేదండి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది బేసిక్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీదే మాట్లాడుతున్నారు. ఈ రోజు పార్టీల గురించి మాట్లాడలేదు. మీరు సపోర్ట్ చేశారు. అప్పుడు ఎందుకు చేశారంటే మీరు అప్రిషియేట్ చేశారు కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు 40 minutes. మీరు టీవీలో మీ ఎల్లో మీడియా, సోకాల్డ్ ఎల్లో మీడియాలో కూడా సపోర్ట్ చేసింది. ఈ రోజు కేవలం ఎన్నికల కోసం మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారండి జిరాక్స్ పేపర్స్ ఇస్తారని? మీరు అసలు అది ఇవ్వనే లేదు ఇంతవరకు. ఇప్పటికీ సర్వేలు మాత్రమే జరుగుతున్నాయి. మీరు సర్వేలు ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది. అది అసే పైలట్ ప్రాజెక్ట్. అది 14,000 గ్రామాల్లో ఈ రోజు సర్వేలు చెయ్యాలి. ఫస్ట్ దాంట్లో మూడు దశలు ఉంటాయి. ఫస్ట్ కంక్లూసివ్ డాక్యుమెంట్ అనేది ఒకటి జనరేట్ చేస్తారు. ఆ కంక్లూసివ్ డాక్యుమెంట్ లో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, తాతలు ఎవరు, అవన్నీ డాక్యుమెంట్స్ తీసి గవర్నమెంట్ గివింగ్ దట్ అష్యూరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. భారతదేశం మొత్తం ఉంది ఇది. ఆంధ్రప్రదేశ్ ఒక్క దాంట్లోనే కాదు, భారతదేశం మొత్తం ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి టైం తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్ట్ గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, గుజరాత్ తీసుకున్నా, అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, కొన్ని రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఆల్రెడీ. మీరు దీన్ని తప్పుదారి పట్టించడానికి మీరు జిరాక్స్ పేపర్లు ఇస్తారంటున్నారు. అసలు ఇది ఇంప్లిమెంట్ చేసిందే లేదు ఇంకాను. ఒక్కటి చూపించండి ఎవరికన్నా యూనిక్ ఐడెంటిటీ వచ్చినట్లు. మీరు అసలు ఇంకా రానే లేదు. మీరు ఎలా చెప్తారండి జిరాక్స్ ఇస్తున్నారని? అవును, అవునమ్మా, చట్టం ఇంప్లిమెంటేషన్ కదా. సర్వే రాళ్ళు చేశారు కదా, సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకమ్మా? ఒకటండి, సర్వే రాళ్ళు ఇప్పుడు మీ భూమి, మీ అమ్మగారు భూమి నీకు ఇచ్చారు అక్కడ. మీ సర్వే రాళ్ళు ఆయన బొమ్మ ఎందుకమ్మా? ఏంటిది రాళ్ళకా? ఫోటో పంపించమంటారా? ఓకే, పంపిస్తాను. వీడియోలో ఫోటోలు రెండు పంపిస్తాను. సర్వే రాళ్ళ మీద మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు పంపిస్తాను తల్లి, నేను అబద్ధాలు చెప్పట్లా. పంపిస్తాను. ఈ నెంబర్ నాదైతే లేదు, త్రూఅవుట్ ది ఇండియా ఇంప్లిమెంట్ చేసిన యాక్ట్ మీదే మీరు అబద్ధాలు ఆడారు. చిన్న రాయమండ్రి మీద మీరు అబద్ధాలు ఆడరా? చెప్పండి. కాదమ్మా,
సర్వే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్న విషయం కూడా మీకు తెలియదంటే చెప్పండి. పట్టించొద్దు మీరు చెప్పండి. సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ గీస్తున్న విషయం కూడా మీకు తెలియదంటే మీకు నాలెడ్జ్ ఉందని ఎట్లమ్మా చెప్పండి. ఓకే మీరు అంటున్నారు కదా ఈ యాక్ట్ తప్పని, మీరు మోదీ గారితో ఈ యాక్ట్ రివోక్ చేయించండి. రద్దు చేస్తాం అన్నాం మేము ఇంప్లిమెంట్ చేయము, రద్దు చేస్తాం అన్నాం. నిన్న మీరు డయాస్ పంచుకున్నారు, ఏమి మోదీ గారి ముందు మీరు మాట్లాడచ్చు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ విషయమా. మీరు అబద్ధాలు చెప్పి జనాల్ని భయపెట్టాలి, భయపెడితే జనాలు ఓట్లేస్తారు. మీ టార్గెట్ ఇది. దీనికోసమే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా TV9 సభాముఖంగా, వీళ్ళు చంద్రబాబు నాయుడు గెలవటానికి భయపడి ఈ రోజు ప్రజల్లో భయాన్ని చొప్పించి తద్వారా ఓట్లు వేపించుకుందామని చూస్తున్నారు. బుక్ చేస్తున్నారు. తాడేపల్లి కూడా ఎందుకు ఖాళీ చేస్తారు తెలుసుకోండి ముందు. సుజాత గారు మీరు ఇంకా అమాయకంగా ఉన్నారు. విదేశాలు టికెట్లు ఎవరు బుక్ చేసుకున్నారు, తాడేపల్లి ఎవరు ఖాళీ చేస్తారు ఒకసారి తెలుసుకోండి తల్లి. ఎందుకు మా మీద పడతారు మీరు తల్లి? విశాఖ తాడేపల్లి అట్లున్నారా? ఆ ఊళ్ళో ఉన్నారా? సంతోషం తల్లి, అలానే ఊళ్ళో ఉండండి.